వన్ వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది అయితే ఇండివిజువల్ హౌస్ అండి. ఇది మురళీనగర్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీతో ఉన్న ఇండివిజువల్ హౌస్ విత్ కబోర్డ్స్ ఉంది. ఇదిగోండి, హౌస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. విత్ కబోర్డ్స్ అయితే రెడీ టు మూవ్లో ఉంది హౌస్ అయితే. ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు, స్టైర్ కేస్ అయితే అండ్ స్టీల్ రైలింగ్ ఇచ్చారన్నమాట. మెట్ల దగ్గర స్టీల్ రైలింగ్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నాను. అది ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండ్ 33 ఫీట్ రోడ్డు అయితే ఇంకా సీసీ రోడ్డు అయితే పడలేదు. బట్ హౌసెస్ ఇళ్ళ మధ్యలో అనమాట. ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే. ఓవరాల్గా హౌస్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇండివిజువల్ హౌస్. ఇది మన మెయిన్ ఎంట్రన్స్, ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హౌస్. 122 స్క్వేర్ యార్డ్స్ అయినప్పటికీ కూడా చాలా నీట్గా వచ్చింది హౌస్. ఎల్ షేప్లో వచ్చేసి మనకి హాల్ వస్తుందన్నమాట విత్ డైనింగ్తో. ఇదంతా విత్ డైనింగ్ ఏరియా. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. ఇదైతే డైనింగ్ ఏరియా అలా వచ్చింది. అండ్ కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు విత్ దేవుడి మందిరంతో సహా కిచెన్ ఇచ్చారన్నమాట. ఇది కిచెన్ అయితే. హౌస్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా డైనింగ్ అవుతుంది. ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవాలి. అండ్ ఎల్ షేప్ హాల్ వచ్చిందనమాట. అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. దీనికి సపరేట్ వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అవుతుంది. ఇక్కడ వాష్ ఏరియా దగ్గర నుంచి ఇలా చూస్తే ఇలా వస్తుంది అనమాట. హాలు కమ్ డైనింగ్. ఇదేమో కిచెన్ వస్తుంది ఇక్కడ పక్కన. ఇదంతా కిచెన్ వస్తుంది. హౌస్ అయితే 122 స్క్వేర్ యార్డ్స్లో అయినా కానీ చక్కగా నీట్గా అయితే డిజైన్ చేశారు. ప్లానింగ్ అయితే బాగా వచ్చింది. ప్లాన్ బాగుంది. అండ్ కబోర్డ్స్ కూడా చాలా ట్రెండీ లుక్తో ప్లెజెంట్గా ఉన్నాయి. కబోర్డ్స్ కూడాను హరిబరి లేకుండా చాలా చాలా నీట్గా ఉంది హౌస్ అయితే. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అయితే 2x2 టైల్స్ వేసి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ అన్నమాట. మొత్తం కమోడ్స్, బాత్ ట్యాప్స్ అన్నీ ఫిట్ చేసేసారు. ట్యాప్స్ కూడా ఫిట్ చేసేసారు. అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు డ్రెస్సింగ్కి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ కబోర్డ్స్, వార్డ్రోబ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇది విత్ అటాచ్డ్ టాయిలెట్తో. సెకండ్ బెడ్రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉంది, ఎందుకంటే సైట్ చిన్నది కాబట్టి కొంచెం చిన్నగా ఉంది, కానీ బాగుంది. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్తో. ఇదైతే ఇండియన్ స్టైల్ ఇచ్చాడు టాయిలెట్ అయితే. సెకండ్ బెడ్రూమ్కి ఇండియన్ స్టైల్ ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెస్ట్రన్ ఇచ్చాడు కమోడ్. ఇది ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. అండ్ అలాగే కింద కూడా చూపిస్తాను చూడండి. కింద కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది విత్ కార్ పార్కింగ్తో. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా చేశారనమాట. ఇది ఈశాన్యం వైపు మనకి నడకదారి వచ్చింది. అండ్ 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారన్నమాట హౌస్ అయితే. ఓకే, ఇదైతే ఏరియా మురళీనగర్ అవుతుంది. మురళీనగర్ కిందకు వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 1,20,00,000 ఉంది. ఇది 122 గజాల G+1 1,20,00,000 అవుతుంది. ఇదైతే మున్సిపల్ వాటర్ ఉండదు, ఓన్లీ బోర్ వాటర్ మీదే బేస్ అవ్వాలి. కానూరు కానీ ఇది కానీ. ఇది మాస్టర్ బెడ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేపటికి వస్తుంది విత్ కార్ పార్కింగ్తో. ఇదంతా కార్ పార్కింగ్, మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. దీని ఎల్ షేప్ రాలేదు. హాల్ అయితే మామూలు చిన్న హాల్ వస్తుంది. కింద కార్ పార్కింగ్ కవర్ అవ్వలేదు కాబట్టి, కవర్ అయింది కాబట్టి. ఇదిగోండి, ఇది వచ్చేపటికి
కిచెను, ఓపెన్ కిచెను అండ్ సపరేట్ వాష్ ఏరియా. ఇదంతా వాష్ ఏరియా. అండ్ డైనింగ్ అయితే పర్ఫెక్ట్ డైనింగ్ అయితే దీనికి ఉండదు, ఎందుకంటే కార్ పార్కింగ్ వచ్చింది కాబట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్లో సపరేట్ డైనింగ్ అయితే ఉండదు. ఎల్ షేప్ది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేపాటికి మీకు ఇలా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. చాలా చాలా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది బెడ్రూమ్స్లో అయితే. వాచ్మెన్ చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాచ్మెన్ అయితే. అది కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసేపటికి సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉంటుంది. దీని టాయిలెట్ డోర్ కూడా డిఫరెంట్ ఇచ్చాడు. ఇది టాయిలెట్ అయితే ఇక్కడ క్లోజ్ చేసేదన్నమాట. ఈ సెకండ్ బెడ్రూమ్ ఒకటే కొంచెం చిన్నది వచ్చింది, మిగతాదంతా సూపర్ వచ్చింది. అండ్ డోర్స్ కూడా మెయిన్ డోరు ప్లస్ నార్త్ ఈస్ట్ కార్నర్ నార్త్ డోర్ కూడా ఇచ్చారనమాట. అండ్ 100% వాస్తు అయితే మెయింటైన్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్. అండ్ బడ్జెట్ కూడా వచ్చేసేపటికి 1,20,00,000 పడుతుంది. నెగోషియబుల్ ఉంది ప్రైస్ అయితే. అండ్ రెడీ టు మూవ్ ఉందండి ఫ్లాట్ అయితే. ఓవరాల్గా ఇది హౌస్ అయితే ఓవరాల్గా ఇది 122 గజాల్లో ఉన్న G+1 ఇండివిజువల్ హౌసు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగు, రెడీ టు మూవ్ ఉంది హౌస్ అయితే. సేమ్ యాస్టీస్ హౌస్. ఇది మురళీనగర్లో ఉంటుంది, కానూరు మున్సిపాలిటీ కిందకి వస్తుందన్నమాట. బడ్జెట్ వచ్చి 1,20,00,000. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.